నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. ఈరోజు మేషరాశి వారికి మితంగా కలిసి వచ్చే రోజు. చిత్తశుద్ధి, ధైర్యం మరియు సమర్థతతో ముందుకు సాగే రోజు ఇది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి నూతన బాధ్యతలు కేటాయించబడవచ్చు, కానీ అవి భవిష్యత్తులో ప్రమోషన్లకు దారితీసే విధంగా ఉంటాయి. వ్యాపార వర్గానికి ఖర్చులు ఎక్కువ అవుతున్నా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంటుంది. ధనం సేకరణకు ఈరోజు అనుకూలమైన కాలం కాదు కాబట్టి పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు తలెత్తినప్పటికీ మీరు శాంతిగా వ్యవహరిస్తే పరిస్థితిని మళ్ళీ కుదించడం సులభమే. బంధువుల నుండి కొంతమంది ఆశ్చర్యకరమైన సమాచారం తెలియజేయవచ్చు. విద్యార్థులకు ఓర్పు అవసరం. చదువుపై మరింత శ్రద్ధను పెట్టాలి. ప్రయాణాలు చేస్తే లాభం తక్కువ కాబట్టి ప్రయోజనం లేనప్పుడు విసుగు చెందవద్దు. ఆధ్యాత్మికంగా ఈరోజు శక్తివంతమైన రోజు. ప్రత్యేకంగా శక్తి స్వరూపిణి మాతా దుర్గాదేవిని పూజించడం మంచిదే. ఆమె ఆశీస్సులతో దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఉదయం తొలుత మంత్రోచ్చరణతో రోజును ప్రారంభిస్తే మానసిక ప్రశాంతత పొందవచ్చు. మీ ఇంట్లో దేవాలయంలో దీపారాధన, పంచామృత అభిషేకం చేయడం శుభప్రదం. ఈరోజు మీకు అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట దేవత దుర్గాదేవి. అలానే అదృష్ట సంఖ్య 9. అదృష్ట సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు. పరిహార సూచన: చాముండేశ్వరి అష్టోత్తర శతనామావళి పఠించడం. ఈరోజు మీలో ఉన్న నికర్సైన శక్తిని ఉపయోగించుకొని కొత్త దారులను అన్వేషించవచ్చు. ఏ పని చేసినా ధైర్యంగా, నమ్మకంగా ముందుకు వెళ్తే శుభ ఫలితాలు అందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.